पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రవలి రెడ్డి తోటి ఉన్నాము. ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ లో జై తెలంగాణ అనట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ వచ్చిందే కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ కాబట్టి కొత్తగా తెలంగాణ జై తెలంగాణ అంటేనే తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు, జై తెలంగాణకపోతే తెలంగాణ మీద ప్రేమ లేనట్టు కాదు. తెలంగాణ నినాదాన్ని అడ్డం పెట్టుకొని గతంలో అధికారంలోకి వచ్చి పందికొక్కుల్లాగా మెక్కిన వాళ్ళు ఈ రోజు తెలంగాణ నినాదాన్ని వదిలేసి వాళ్ళు తెలంగాణ అనే పదాన్నే పేగుబంధాన్ని తీసేసిన వాళ్లకు ఈ ప్రశ్న అడగండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తోటే తెలంగాణ వచ్చింది, తెలంగాణలోనే ఈ రోజు మా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రత్యేకంగా జై తెలంగాణ అనాల్సిన అవసరం లేదు. 100% మేము తెలంగాణ వాదులమే, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. సోనియా గాంధీ గారి దయ వల్లనే, ఇనిషియేట్ వల్లనే, ఇది గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నమాట, కేసీఆర్ గారు అన్న మాటని సోనియా గాంధీ గారి దయ వల్ల ఈ రోజు తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఇంకేం అభివృద్ధి చేయాలనే విషయంలో ముందుకెళ్తున్నాం కాబట్టి పదే పదే తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అంటే తెలంగాణ ఆత్మాభిమానం ఉన్నట్టు కాదు, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటే ఆత్మాభిమానం ఉన్నట్టు. మరోవైపు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత వాళ్ళ ఫాదర్ కి రాసిన లేఖలో, కేసీఆర్ కి రాసిన లేఖలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం చేయడంలో వెనకపడిపోయింది అని పేర్కొనడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఆ వాక్యాలు? ఈ రోజు కవిత అయినా, బిఆర్ఎస్ పార్టీ అయినా, ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఈ రోజు ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. దానిలో అస్త్రంగానే ఈడీలను తాంబూలాలుగా పంపించి వాళ్ళు పార్టీలను మెడ్ చేసుకోవడము, లేకపోతే ఆ పార్టీలను అడ్డు పెట్టుకోవడము, అధికారంలోకి రావడం జరుగుతుంది. ఈ రోజు కవిత అనడం కొత్త కాదు, గతంలో ఉన్నప్పుడు మేము చాలా సార్లు అన్నాం. ఈ రోజు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరు కాదు, ఒకే తాను ముక్కలు, ఒకే తానులో ఉన్న రెండు ముక్కలు కాబట్టి ఆ రెండు కలిసే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి పదే పదే మేము మాట్లాడినాం. అదే మాట ఇంట్లో వాళ్ళు నేతలు కూడా దాన్ని ఎండార్స్ చేస్తూ ధృవీకరించింది. కాబట్టి ఏ రోజు కూడా బీజేపీ వేరు కాదు, బీఆర్ఎస్ వేరు కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి అప్పు పుట్టట్లేదు అని హరీష్ రావు వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ కైనా అప్పు పుడుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పు పుట్టట్లేదు అని చెప్పడం జరిగింది. అది ఆయనకున్న చిత్తశుద్ధి. ఎందుకంటే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి తెలంగాణను అప్పుల కుప్పలుగా చేసి కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు విచ్చలవిడిగా పెరిగేందుకు దోహదపడిన హరీష్ రావు గతంలో నేను అడుగుతున్నా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును ఉటావుటిన ఎందుకు పక్కకు తప్పించిండ్రు అని ప్రశ్నిస్తున్నా. అంటే ఆయనే వాళ్ళ అవినీతిలో బాటా ఉంది, వాళ్ళు దోచుకోవడంలో సాయపడ్డాడు. ఆయన ఈ మాట మాట్లాడితే బాగుండదు. ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీగా మాట్లాడింది. మనకు గొంతెమ్మ కోరికలు ఉండాల్సిన అవసరం లేదు, మన పరిస్థితి ఇది, మన పరిస్థితులను అనుగుణంగా మనం నడుచుకుందాము, అప్పులు చేసి కొప్పులు పెట్టాల్సిన అవసరం లేదు, ఆర్భాటాలకు పోవాల్సిన అవసరం లేదని చెప్పి ఒక ఇంటి పెద్దగా, ఒక తండ్రి కుటుంబాన్ని కదా పిల్లలని ఏ రకంగానైతే కుటుంబ పరిస్థితి చెప్తారో ఆ రకంగా చెప్పడంలో తప్పేముంది అంటున్నా. కాబట్టి హరీష్ రావు ఏదో మాట్లాడాలని మాట్లాడతాడు, ఆయనకు అంత పాకిస్తాన్ మీద అభిమానం ఉంటే పాకిస్తాన్ పోయి అప్పులు ఇచ్చుకోమని చెప్పండి. ఆయన వాళ్ళ దగ్గర కుప్పలు ఉన్నాయి కదా, వాళ్ళకి అంత అభిమానం ప్రేమ ఉండేది ఉంటే పాకిస్తాన్ పోయి మాట్లాడుకోమని. ఇక చివరి ప్రశ్న మేడం, ఇటు వాళ్ళ కేసీఆర్ కి కాళేశ్వరం తరఫున నోటీసులు ఇవ్వడం జరిగింది మన కమిషన్ నుంచి, అలాగే ఇటు మన కేటీఆర్ కి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఇది అన్ని డైవర్షన్ పాలిటిక్స్, అభివృద్ధి చేయడం చేతగాక ఇలా నోటీసులు ఇస్తుంది ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేస్తున్నారు. డైవర్షన్ చేయాల్సిన అవసరం మాకు లేదు. గతంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పుడైనా అదే మాట మాట్లాడుతున్నాం. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది, విచ్చలవిడిగా పందికొక్కుల్లాగా దోచుకున్నారు. వాళ్ళు దోచుకున్న సొమ్మును నయా పైసతో సహా కక్కించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ అన్న కూడా అదే చేసి చూపిస్తున్నాడు. కాబట్టి మేము డైవర్షన్ పాలిటిక్స్ చేయట్లేదు. వాళ్ళు అంటే అవినీతిని ప్రశ్నిస్తే, అవినీతి గురించి విచారణ చేస్తే ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితది? వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు కవిత లెటర్ అని అదని ఇదని హైప్ చేసే ప్రయత్నం చేసిళ్ళు. ఎవరు వాళ్ళ ఇంట్లో ఉన్నదే 4 కుటుంబ సభ్యులు, ఎవరు ఆ లెటర్ ను కావాల్సుకొని లీక్ చేసిండ్రు, ఎందుకు ఈ రచ్చరచ్చ చేస్తున్నారు? అంతా ఒకటే, ఆ 4 స్తంభాలు ఒకటే, ఆ కుటుంబం ఒకటే. ఇదంతా వాళ్ళ మీద వచ్చిన ఏదైతే ఈడీ నోటీసులు కానీ, కాళేశ్వరం నోటీసుల విషయంలో కానీ, కార్ ఈ రేస్ విషయంలో కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా డైవర్షన్ చేసే ప్రయత్నంలో కవిత లెటర్ ను లీక్ చేసింది ఎవరు,
అనేది ఒకసారి ప్రశ్నించండి వాళ్ళు. ఇక చివరి ప్రశ్న, ఎలా అనిపిస్తుంది 17 నెలల పాలన, మీ ప్రభుత్వ పాలన? ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంటే తెలంగాణలో ఆ రోజు మసిపూసి మారేడుకాయ చేసి ఇదేదో స్వర్ణయుగం లాగా ఉంటదని చెప్పి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభూత కల్పన చేసి ఏదో స్వర్గాన్ని చూపించే ప్రయత్నం చేసిండు. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంటది. ఇంకా అభూత కల్పనలో వాళ్ళని ఉంచడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి నిజాలను బట్టబయలు చేస్తూ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని తట్టుకుంటూ వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ లోన్లు కట్టుకుంటూ ఉద్యోగుల జీతాలు ఫస్ట్ తారీఖే ఇస్తూ ఇన్ని ఆర్థిక భారాన్ని మోస్తూ కూడా మేము అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఇక చేయాల్సింది చాలా ఉంది, చేసి చూపిస్తాం. पूरा लोकल